హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయేదండి రోటి పచ్చడి. ఆల్రెడీ థంబ్నెయిల్లో చూశారు కదా, పుచ్చకాయ తొక్కలతో మనం పచ్చడి అండి. అయ్యో వీళ్ళేంటి పుచ్చకాయ తొక్కలు కూడా వదిలిపెట్టట్లేదా చీ అని చెప్పేసి అనుకుంటారు కదా. ఎప్పుడు మనకి వంట చేసేవాళ్ళు ఎప్పుడు రొటీన్గా ఒకే రకమైన ఫుడ్ తింటున్నా, అలాగే కొంచెం వంటలు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. అదేం తినకూడని పదార్థం అయితే కాదు కదండి, టేస్ట్ అయితే వేరే లెవెల్ ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే దానిలో ఉండే ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీ ఫోన్కి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇదిగోండి, నేను ఎన్నో తీసుకోలేదు, జస్ట్ ఊరికి ఒకసారి ట్రై చేసి ఎలా ఉంటుందా అని ఇట్లా ఈ విధంగా ఈ పీసెస్ని అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోండి. మీరు కావాలంటే ఆ పైన గ్రీన్ కలర్ లేయర్ ఉంటుంది కదండి, దాన్ని పీల్ చేసుకుని అయినా చేసుకోవచ్చు. సో నేనైతే డైరెక్ట్గా అవే వాష్ చేసేసుకొని ఒకసారి అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు బాండీలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఎండుమిర్చి అండి ఒక 6 to 7 అంతే, అంతకన్నా ఎక్కువ యాడ్ చేయలేదు. ఎందుకంటే అవి మనకి పుచ్చకాయ ముక్క అనేది కొంచెం మనకి టేస్ట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి దీనిలో ఎక్కువ కారం యాడ్ చేశారనుకోండి మనకి ఎక్కువ అయిపోతుంది అనమాట. అందుకని నేను ఒక 6 to 7 యాడ్ చేశాను, అవి అయితే సరిపోతాయి. సో మిగిలిన రిమైనింగ్ ఆయిల్లో మనం శనగపప్పు అలాగే మినప్పప్పు కూడా యాడ్ చేసుకొని ఇవి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత దీనిలో కొంచెం ఒక గుప్పిడు కరివేపాకు అండి. రోటి పచ్చడి ఏదైనా కూడా మీరు కరివేపాకు యాడ్ చేసుకున్నారనుకోండి, మనం కూరలో వేసిన కరివేపాకు అయితే తీసి పడేస్తారు, అదే ఇట్లా పచ్చళ్ళలో వేసుకున్నాం అనుకోండి మన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరూ కూడా తీయరండి. డైరెక్ట్గా మనం చట్నీలో వేసేస్తాం కాబట్టి గ్రైండ్ అయిపోతుంది కాబట్టి సో నో ప్రాబ్లమ్. సో కరివేపాకు అయితే అలా యాడ్ చేసుకోండి, ఏ రోటి పచ్చడి చేసినా కూడా ఆ విధంగా యాడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే అవి కూడా వేగిన తర్వాత పక్కకు తీసేసుకొని కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఈ పుచ్చకాయ ముక్కలు అలాగే ఒక్క టమాటాను కూడా మీ ఆప్షన్ అండి. ఎందుకంటే మనం టొమాటో యాడ్ చేయడం వల్ల ఇంకొంచెం మనకి ఆ పచ్చడి అనేది కొంచెం జ్యూసీగా ఉంటుందన్నమాట. సో చూడండి, చూసారా త్వరగా కుక్ అయిపోతుంది. ఎందుకంటే మనకు వాటర్ మెలన్ అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి త్వరగానే మగ్గిపోతాయి. మీరు ఇంకా ఆ పైన గ్రీన్ కలర్ పీల్ చేసి తీసేసారనుకోండి ఇంకా త్వరగా కుక్ అయిపోతుంది అనమాట. సో అది కుక్ అయిపోయింది, నేను పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఎండుమిర్చి పప్పులు ఉన్నాయి కదండి, దీనిలో కొంచెం అంటే కొంచెం టేస్ట్ కానీ నేను పచ్చి కొబ్బరి యాడ్ చేశాను, అది కూడా మీ ఆప్షన్. సో పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది అనమాట. సో దీనిలోనే కొంచెం జీలకర్ర, వెల్లుల్లి అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసి దీనిలో మనం కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోండి. కొంచెం మనకు రోటి పచ్చడి అంటే కొంచెం లైట్గా పుల్లగా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను కొంచెమే యాడ్ చేశాను. అవి కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి, మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి. కోర్స్గా గ్రైండ్ చేసుకుంటేనే మనం తినేటప్పుడు నోట్లో ఆ పలుకులు అనేవి తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. సో చూసారా, ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసిన తర్వాత ఈ పుచ్చకాయ టమాటా ముక్కలు మనం కుక్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, వీటిని కూడా వేసి కొంచెం దీన్ని కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఎందుకంటే మనకు రోట్లో చేసిన విధంగా ఉండాలి కాబట్టి. సో అందుకని చూడండి, ఇంకా ఫైనల్గా పోపు అయితే వేసేసుకున్నాను. ఈ పచ్చడి కనుక మీ ఇంట్లో ఎవరికన్నా పెడితే అసలు ఇది దేంతో చేశారని కూడా తెలియదండి, అంత బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. సో వంట అంటే ఇంట్రెస్ట్గా చేయాలి, ఇంకా వెరైటీగా చేయాలి అని అనుకునేవాళ్ళు సో కొత్తగా ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. సో ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.